అస్సలాము అలైకుం. ఈరోజు వీడియోలో సాయిబులా వంటల్లో బెండకాయ ఫ్రై చేస్తున్నాం చూడండి. మీరు ఫాలో కావండి. సాయిబులా వంటలకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ మీకు అందరికమ్మా. ఒక అమ్మ వంట నేర్పిస్తుంది మీకు అని మీరు నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, బెండకాయ 1/2 కేజీ, ఒక ఉల్లిగడ్డ, 1 స్పూను వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, ఆయిల్ దానికి సరిపోయినంత వేస్తాను చూడండి. ఫస్ట్ బెండకాయలు వేయించుకుందాం పెన్నం మీద. ఇది 2 సార్లు వేసి వేయించుకోవాలి. ఒక్కటేసారి వేయించవు, ఇవి కావు తొందరగా. సగం సగం వేసి చేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఇంకా అట్లే చేసినామనుకోండి ఈ బెండకాయ మనం తినలేము, అంతా బంక బంక పేరుతుంది. అందుకోసం ఇట్లా మనం ఫ్రై చేయాలి ఫస్ట్, ఆయిల్ లేకుండా. ఇది బెండకాయ ఫ్రై చేయమని నాకు చెప్పినారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇంకా మీకు ఏమన్నా నచ్చిన వంటలు ఉంటే చెప్పండి, చేసి చూపిస్తాను నేను. అయిపోయినాయి చూడండి, అంతా విడివిడిగా అయినాయి. ఇట్లా వేయించుకొని మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగతా సగం వేసేసారు. ఇవి కూడా ఇట్లే వేయించుకోవాలి మనం. మంట హై మంట పెట్టినా ఆయిల్ వేస్తాను చూడండి. దీంతో 2 స్పూన్లు వేస్తాను. 2 వేసిన ఆయిల్ వేడిగా అయింది. ఉల్లిగడ్డ వేసేస్తా. ఉల్లిగడ్డ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ ఉండదు. ఇది కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి మనము. పెట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది బెండకాయ. కలరు బ్రౌన్ రాకూడదు. కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఈ బెండకాయ వేసుకోవాలి. ఇప్పుడు వేస్తాను బెండకాయ. బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత మనం మసాలాలు వేసుకోవాలి. ఉప్పు వేస్తా సగం స్పూను. మనం తర్వాత చూసి కలుపుకోవచ్చు. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి వేసేటప్పుడు, మళ్ళీ ఎక్కువైతే కష్టం. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేస్తాను చూడండి. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడే ఇట్లే పచ్చివే తినాలా అనిపిస్తుంది.
స్మెల్ బాగా వస్తుంది. కొద్దిగా సగం స్పూను పసుపు వేస్తాను. కారం మనం తొందరగా వేసుకోకూడదు, ఘాట్లు వేస్తుంది. బాగా వేయించుకున్న తర్వాత వేసుకోవాలి కారం. ఒక్క స్పూను ధనియాల పొడి వేస్తున్నా చూడండి, ఎక్కువ వేస్తలేను, ఒక్క స్పూనే. ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. నేను 2 వేసినాను, ½ కేజీ ఉన్నందుకు. కారం కారం తక్కువ ఉన్న టేస్ట్ ఉండదు. ఇది సరిపోయినంత వేసుకోవాలి మనం కారం. అయిపోయింది. 2 నిమిషాలు ఉంటే చాలు. స్టవ్ పైన మంట తగ్గిస్తాను. మూత పెట్టకుండా చేసిన నేను. మూత పెడితే ఏమవుతుందంటే దాని ఆవిరి దిగి మెత్తగా అయిపోతాయి బెండకాయ. అందుకోసం నేను మూత పెట్టలేదు, ఇట్లే ఫ్రై చేసిన. అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు అయితే తీసేస్తా. ఇప్పుడు పెట్టుకొని తినొచ్చు, రెడీ అయిపోయింది. ఏమంటే కొంచెం కారం ఘాటు పోనని పెట్టిన. చపాతీలో తినొచ్చు, మనము పరోటాలో తినొచ్చు, పప్పన్నంలో ఫ్రై చేసిన పప్పన్నంలో బాగుంటుంది చూడండి. పప్పన్నంలో నడుచుకొని తినొచ్చు, దేంట్లో అయినా మనం తినొచ్చు.